అభినందించదగ్గ నేత, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఆయనది ఏం చేసినా కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు తన జన్మదినాన్ని ఫ్లెక్సీలో, కేక్ కటింగ్లో కాకుండా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ఏదైతే సుమారు 15 రోజుల పరిశీలన సమయం ఉందో దాంట్లో యావత్తు నరేంద్ర మోడీ అభిమానులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఈరోజు మొదటి రోజు వారి జన్మదిన సందర్భంగా బీజేవైఎం తరఫున రక్తదాన శిబిరం, అలాగే గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సుందర్ గారి తరఫున అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణీ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో, మిగతా ఏడుపెల్లిలో ఎవరైతే కార్మికులు సఫాయి వాళ్ళు ఉన్నారో వారికి బట్టల పంపిణీ కార్యక్రమం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ జన్మదినాలు అనగానే పెద్ద పెద్ద హోర్డింగ్లు, లక్షల హోర్డింగ్లు, పేపర్లలో అడ్వర్టైజింగ్లు ఇవాళ మీరు చూసి ఉండొచ్చు. తన జన్మదినాల నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్లు చూశారు, టీఆర్ఎస్ పార్టీ అడ్వర్టైజ్లు చూస్తారు. కానీ నరేంద్ర మోడీ గారు ఎన్నడూ కూడా తన జన్మదినాన్ని సేవ చేసుకునేందుకు, ప్రజలకు సేవ చేసినందుకే తన జీవితం అంకితం అని చెప్పి ఒక స్ఫూర్తిగా ఉంటున్నారు. దాన్ని చూసుకొని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ప్రారంభంగా ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమానికి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ అయిన మన రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు, అలాగే మిగతా జనరల్ సెక్రటరీలు కానీ, మిగతా కార్పొరేటర్లు కానీ, పెద్దలందరూ కానీ, ముఖ్యంగా రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన బీజేవైఎం నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే నరేంద్ర మోడీ ఈ దేశానికి ఒక దిశ నిర్దేశిస్తున్నాడో అలాగే యువకులందరూ కూడా రక్తదానం చేసి వారి జన్మదిన సందర్భంగా మీరు ఇంకో వ్యక్తికి ప్రాణదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరొక్కసారి ఆ మహానాయకుడికి జన్మదిన సందర్భంగా ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆశీస్సుతోని ఆయన ఈ దేశాన్ని మనందరినీ మంచిగా పరిపాలించాలని, వారు అన్ని రకాలుగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు పల్లె గంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రం నుండి సేవా పక్వాడా ఇన్ఛార్జిగా ఉంటూ ప్రత్యేకంగా ఈ 6 జిల్లాల్ని పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సేవా పక్వాడాలో భాగంగా ఈరోజు 17 సెప్టెంబర్ మొదలుకొని అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నరేంద్ర మోడీ గారి అభిమానులు కానీ ఫ్లెక్సీలు పెట్టకుండా, కేకులు కట్ చేయకుండా ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మొదటగా ఈరోజు అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా రక్తదాన శిబిరము, పండ్ల పంపిణీ కార్యక్రమము, మళ్ళీ దీన్ని కంటిన్యూషన్గా రేపు ఎల్లుండి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు గాంధీ జయంతి వరకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి 25వ తేదీ కానీ, అక్టోబర్ 2 కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలందరూ కూడా ఈ 15 రోజులు పూర్తిగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మనమందరం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు మరి ఇంకా ఎక్కువ ఆరోగ్యాన్ని, ఆయుష్నివ్వాలని, ఆయన ఈ దేశానికి ఇంకా అనేక సంవత్సరాలు ఈ దేశ ఉన్నతి కోసం, ఈ దేశం కోసం, దేశం ధర్మం కోసం, జాతి కోసం నీతిగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు ఇంకా ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ జన్మదిన సందర్భంగా యావత్ దేశ ప్రజలకు మరియు నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3వసారి ప్రధానమంత్రిగా మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభ సందర్భంగా 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు సేవా పక్వాడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది.
ఈరోజు దేశ ప్రధాని అయినా కానీ ప్రపంచ నాయకుడిగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి జీవితము ప్రజలకు అంకితం అన్న విధంగా దేశ అభివృద్ధి ప్రజల సేవే ఈరోజు ఆయన హిందూ ఎజెండా మరియు జాతీయవాదంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఆయన నాయకుడిగా ఈరోజు దేశమంతా కూడా అభివృద్ధి పదం అన్ని రంగాల్లో అభివృద్ధి పదం ముందుకు వెళ్తూ ఉంది. ఆయన జన్మదిన సందర్భంగా సేవా పక్వాడాలో భాగంగా మొదటి రోజు ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు, తర్వాత సివిల్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణీ కార్యక్రమము, రోజు కూడా ఒక్కొక్క విధమైన సేవా కార్యక్రమాలు అందరం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఎవరైతే బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఉన్నారో ఆ యువకులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరూ కూడా 2 అక్టోబర్ వరకు సేవా కార్యక్రమం పాల్గొనాలని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు దినేష్ కులాచారి గారు మరియు నిజామాబాద్ జిల్లా సేవా పక్వాడా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి పెద్దలు పల్లె గంగారెడ్డి గారు, కార్యదర్శులు మరియు ఆఫీస్ బేరర్స్, కార్పొరేటర్లు, వివిధ మోర్చా నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా అందరికీ అభినందనలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ నరేంద్ర మోడీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.